Little Starswanders channel ni subscribe, like, share Mariu comment చేయండి Moreno videos కోసం thanks for your support. కలియుగ రాముడు శ్రీరాముడు సీతా శ్రీరాముడు నచ్చిన వారు లైక్ చేసి జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు మంచి జరుగుతుంది. థ్యాంక్స్. రాముడిగా అవతారం ఎత్తిన రామాయణం గురించి మనం తెలుసుకుందాం. ఎపిసోడ్స్ అన్నీ మీరు చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి అన్ని పార్ట్స్ మీరు చూడవచ్చు. ముందుగా మనం రామాయణంలో రాముడి గురించి శ్లోకం ఒకటి ఉంటుంది, అది డైలీ మనం 3 సార్లు చదువుకుంటే మనకి మంచి జరుగుతుంది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఇప్పుడు రామాయణం పార్ట్ 1లోకి వెళ్దాం. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అని. మీరు అలా చేస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది, మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేయడానికి వీలుగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రామాయణం 16కి ఎపిసోడ్ 16కి వెల్కమ్. బిఫోర్ 16 ఎపిసోడ్కి వెళ్ళే ముందు మీరు ప్లేలిస్ట్లో ప్రీవియస్ ఎపిసోడ్స్ కూడా ఉన్నాయి, మీరు అందులో చూడవచ్చు ఫస్ట్ నుంచి కావాలనుకున్న వాళ్ళు. పశ్చిమ దిక్కున విశ్వామిత్రుడు మహాఘోరమైన తపస్సు చేయడం మొదలుపెట్టాడు. అదే కాలంలో అయోధ్య నగరాన్ని అంబరీషుడని రాజు పరిపాలన చేస్తుండేవాడు. ఆయన అశ్వమేధ యాగం చేసి వదిలిపెట్టిన గుర్రాన్ని ఇంద్రుడు తీసుకెళ్ళిపోయాడు. అశ్వం దొరకకపోతే తనకి మంచి జరగదని మహర్షులు చెప్పారు. కానీ అశ్వానికి బదులుగా ఒక మనుష్యుడిని తీసుకువస్తే యాగాన్ని పూర్తి చేయవచ్చు అన్నారు. అది కూడా న్యాయంగా తీసుకురావాలన్నారు. ఒక మనిషిని తీసుకురావడం కోసం అంబరీషుడు బయలుదేరగా ఒక చోట భృగుతుంగమనే ఒక పర్వత శిఖరం మీద రూచికుడనే ఒక ఋషి భార్య పిల్లలతో కూర్చొని ఉన్నాడు. అప్పుడు ఆ అంబరీషుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి తన యాగాశ్వం అపహరణకి గురైనందుకు గాను నాకు ఒక యాగ పశువు కావాలి, మీకు ఉన్న పిల్లల్లో ఒకడిని ఇచ్చి నన్ను అనుగ్రహించండి అన్నాడు. అప్పుడు రుచికుడు ఇలా అన్నాడు, పెద్ద కొడుకు ధర్మ సంతానం, పూర్వజన్మలో చేసుకున్న పుణ్యఫలానికి పెద్ద కొడుగ్గా ఇస్తారు, కావున నేను వాడిని ఇవ్వలేను. శాస్త్రం ప్రకారం చిట్ట చివరి వాడిని ఇస్తే ఐశ్వర్యం పోతుందన్నారు. అప్పుడు ఆ మధ్య కొడుకైన సునిషుడు అంబరీషుడితో వస్తానన్నాడు. రాజు బతికుంటే రాజ్యం బాగుంటుంది, రాజు బతకాలంటే యాగం పూర్తవ్వాలి. యాగం పూర్తి చేయడానికి తన కొడుకుని పంపాడు రుచికుడు. అంబరీషుడు ఆయనకి 1,00,000 గోవుల్ని దానంగా ఇచ్చాడు. సునిష్పుడిని తీసుకెళ్తున్న అంబరీషుడు కొంత దూరం ప్రయాణించాక విశ్రాంతి తీసుకుందామని ఒక చోట ఆగాడు. అప్పుడు అక్కడికి దగ్గరలో ఉన్న విశ్వామిత్రుడి ఆశ్రమాన్ని సునిష్పుడు చూశాడు. వెంటనే ఆశ్రమంలోకి వెళ్ళి విశ్వామిత్రుడి కాళ్ళ మీద పడి ఇలా అన్నాడు, నేను నీ అక్కయ్య కొడుకుని, మీరు నాకు మేనమామ అవుతారు. పెద్దవాడిని నాన్నగారు ఇవ్వనన్నారు, ఆఖరి వాడిని మా అమ్మ ఇవ్వనన్నది. మధ్యలో పుట్టినందుకు నన్ను యజ్ఞ పశువుగా ఇచ్చేశారు. నాకు దీర్ఘకాలం బ్రతికి తపస్సు చేసి స్వర్గలోకం పొందాలని ఉంది, కాబట్టి మీరు నన్ను రక్షించాలి అని అన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు సరే అని తన కొడుకుల్ని పిలిచి, తండ్రి మాట విని పాటించేవాడు కదా కొడుకంటే, మీలో ఎవరన్నా ఈ సునిష్పుడి స్థానంలో యాగ పశువుగా వెళ్ళండి అన్నాడు. కథం ఆత్మసుతాన్ హిత్వా త్రాసే అన్యసుతం విభో. ఆ కార్యం
ఇవ పస్వ స్వ మాంసం ఇవో భోజనే. నీ కొడుకుని నువ్వు యాగపశువుగా పంపిస్తావా? ఇంకొకటి కొడుకుని రక్షిస్తావా? మీరు చెప్పిన ధర్మం కుక్క మాంసం తిన్నట్టు ఉంది అని విశ్వామిత్రుడి కొడుకులు అన్నారు. ఆగ్రహించిన విశ్వామిత్రుడు, స్వమాంసభోజిన సర్వే వాసిష్ట ఇవ జాతిషు పూర్ణం వర్షసహస్రం తు పృథ్వ్యాం అనుత్రత్యత. మీరు కూడా వశిష్ఠుడి కుమారుడు జాతిలో పుట్టి 1000 సంవత్సరాలు వాళ్ళలాగా కుక్క మాంసం తింటూ బతకండని శపించాడు. అప్పుడు ఆయన సునేష్పుడితో, నువ్వు బెంగ పెట్టుకోకు, నిన్ను తీసుకెళ్ళి యూపస్తంభానికి కడతారు. ఇప్పుడు నేను నీకు 2 మంత్రాలని చెప్తాను. నిన్ను అలా యూపస్తంభానికి కట్టినప్పుడు నువ్వు ఆ 2 మంత్రాలని జపించు. అలా జపించడం వల్ల ఇంద్రుడు సంతోషించి నేను బలి ఇవ్వకముందే వచ్చి నేను ఈ యాగానికి ప్రీతి చెందానని యాగ ఫలితం ఇస్తాడని చెప్పి ఆ 2 మంత్రాలని ఉపదేశం చేసి పంపించాడు. తర్వాత సునేష్పుడిని యూపస్తంభానికి కట్టారు. అప్పుడు ఆయన విశ్వామిత్రుడు చెప్పిన మంత్రాలని జపించగా ఇంద్రుడు ప్రత్యక్షమై, నేను ఈ యాగానికి సంతోషించాను. మీరు యాగ పశువుని బలి ఇవ్వకుండానే మీకు 1,000,000 రెట్ల ఫలితాన్ని ఇస్తున్నాను అన్నాడు. అందరూ సంతోషించారు. కోపంతో తన కొడుకుల్ని శపించానని విశ్వామిత్రుడు బాధపడ్డాడు. ఈసారి ఎవరితో మాట్లాడకుండా తపస్సు చేస్తానని మళ్ళీ 1000 సంవత్సరాలు తపస్సు చేయడం ప్రారంభించాడు. అలా కొంతకాలం అయ్యాక విశ్వామిత్రుడు స్నానం చేద్దామని పుష్కర క్షేత్రానికి వెళ్ళగా మేనక కూడా అక్కడే స్నానం చేస్తూ కనిపిస్తుంది. మేఘాల మధ్య మెరుపు వస్తే ఎలా ఉంటుందో మేనక కూడా అలా ఉంది. ఆ మేనక సౌందర్యాన్ని చూసిన విశ్వామిత్రుడు ముగ్ధుడైనాడు. మేనక, నేను నీ యందు కందర్ప వసుడనయ్యాను, అంటే మన్మథ ఆవేశం కలిగింది. అందుకని నువ్వు నా ఆశ్రమానికి వచ్చి నా కోరిక తీర్చు అన్నాడు. మేనక సరే అన్నది. అలా మేనకతో క్రీడిస్తూ 10 ఏళ్ళు గడిచిపోయాయి. సర్వం సురాణం కర్మ ఎతత్తపో అపహరణం మహత్ అహోరాత్ర అపాదేశ గతం సంవత్సర దశ. 10 సంవత్సరాల తర్వాత విశ్వామిత్రుడికి అసలు తను ఎందుకు రాజ్యాన్ని విడిచిపెట్టి వచ్చాడో గుర్తొచ్చింది. ఈ మేనకతో ఏదో 1 రోజు లేకపోతే 2 రోజులు అనుకున్నాను, కానీ ఇలా 10 సంవత్సరాలు గడిచిపోతాయి అనుకోలేదు. నా మనసుని దేవతలు వక్రీకరించడానికి ఈ మేనకని పంపారు అనుకొని కోపంగా మేనక వైపు చూశాడు. కానీ ఇంతలోనే శాంతించి, ఇందులో నీ తప్పేముంది అని మేనకని వెళ్ళిపోమన్నాడు. ఈసారి ఇంకా జాగ్రత్తగా తపస్సు చేయాలని ఉత్తర దిక్కుకి వెళ్ళి తపస్సు చేయడం ప్రారంభించాడు విశ్వామిత్రుడు. రామాయణం వింటుంటే ఇంకా ఏమవుతుంది, ఎలా ఉంటారు, ఏంటి అనేది మనసు కుతకుతలాడుతుంది నాకైతే మాత్రం. మీరు కూడా అలా మీకు ఇంట్రెస్ట్ అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. మరిన్ని న్యూ వీడియోస్ కావాలనుకున్న వాళ్ళు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్లో వస్తాయి. అదేవిధంగా మా ఛానల్లో మీకు పిల్లలకి బెడ్ టైమ్ స్టోరీస్ విత్ మోరల్ అండ్ పెద్దవాళ్ళకి నవలలు, సరదాగా కాసేపు నవ్వుకోవడానికి జోక్స్ కూడా మా ఛానల్లో అవైలబిలిటీలో ఉంటాయి. సో సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
Little Stars Wonders channel ni subscribe, like, share Mario comment చేయండి Moreno videos కోసం thanks for your support.